లీగల్ ఇష్యూ ఏం లీగల్ ఇష్యూ సార్? ఇప్పుడు ఆర్బిట్రేషన్ పైన అన్నాక అడ్వకేట్, లీగల్ అడ్వకేట్, పోలీసు అందరూ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ కానీ ఫుల్ పేమెంట్ కానీ కంప్లీట్ చేసుకోమని చెప్తాను. పోలీసు కూడా వస్తాడా? అదే సార్ ఆర్బిట్రేషన్ అంటే మీకు చెప్తుంది మీకు అర్థం. మీరు ఇప్పుడు దాకా మీరు చెప్పింది ఆ సామా ఏది అకౌంట్స్ అన్ని ఫీజ్ అవడం ఆర్బిట్రేషన్ కాంటాక్ట్ లో సార్. పోలీసు వాళ్ళు వస్తారా? ఏడ మిస్టేక్ యాడ్ చేసా నువ్వు ఆర్బిట్రేషన్ పోలీసు వాళ్ళు వస్తారని చెప్పి నువ్వు అట్లా అప్పుడు ఎట్లా భయపెడుతున్నావు? ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఫర్దర్ గా ఉంటుంది. సరే నువ్వు ఒక పని చేయి, చిన్న డౌట్, నువ్వు మేనేజర్ అంటున్నావు కదా, ఆర్బిట్రేషన్ ఏ సెక్షన్లు ఉంటాయి చెప్పు ఒకసారి. సెక్షన్ మీ అడ్వకేట్ సెక్షన్ చెప్పండి. ఇన్ని నోటీసులు నువ్వు 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్నో నోటీసులు పంపించినావు. డిఫాల్ట్ చేసిన బ్యాంక్ కి నువ్వు 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నావు. ఆర్బిట్రేషన్ సెక్షన్ తెలివే నీకు? ఆర్బిట్రేషన్ సెక్షన్ తెలివైనప్పుడు నువ్వు మేనేజరే కాదు. సింపుల్ లాజిక్ ఇక్కడ దొరికిపోయినావు ఒక్కనే. దొరికిపోయినావు. బిగినర్ మిస్టేక్ అని నేర్చుకోవాలి, సెక్షన్ గుర్తుంచుకో. అప్పుడప్పుడు నాలంటూ అడుగుతాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్ని ఏజెంట్ మిస్గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆర్బిట్రేషన్లో NBW ఇష్యూ అవుతుందని చెప్పేసి భయపెడుతున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చెప్పండి. సెటిల్మెంట్ అడుగుతున్నారని చెప్పని కాల్ చేశాను. టైం పడుతుంది సార్ సెటిల్మెంట్ కూడా. ఎప్పుడు కాబట్టి సార్? నెక్స్ట్ మంత్. ఈ లోపల మనం సెటిల్మెంట్ తీసుకుంటే మనకి లీస్ట్ పేపర్ అనేది క్లోజ్ అవుతుంది సార్. ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఇద్దాం సార్. ఫండ్స్ లేవు ఇట్లా. నాకు ఇప్పుడు అట్లీస్ట్ నాకు పార్ట్ పేమెంట్ కంప్లీట్ చేయండి సార్. పార్ట్ పేమెంట్ బకెట్స్ నుంచి ఇప్పుడే ఫ్లో అయింది, రైట్ ఆఫ్ వచ్చింది అనమాట. అదే రైట్ ఆఫ్ వచ్చిన తర్వాత రికవరీకి వచ్చింది, నాకు అర్థమైంది. నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తాయి, నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుందాం. అమౌంట్ అడిగిన వేరే వాడికి మీరు అడిగారు సార్, ఓకే కాదంటే మనకి అట్లీస్ట్ సెటిల్మెంట్ తీసుకుని అయినా పార్ట్ పేమెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏమంటా అంటే నా దగ్గర అమౌంట్ లేవు సార్, నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది సెటిల్మెంట్ కి, క్లోజ్ చేసుకుంటా అని చెప్తున్నాను. అలా అంటారా? కాకపోతే నాకు పార్ట్ పేమెంట్ పార్ట్ పేమెంట్ అవసరం లేదు సార్. పార్ట్ పేమెంట్ సార్ ఆర్బిట్రేషన్ కదా, దగ్గర ఏం లేదు అకౌంట్ లో. ఏం ఫ్రీజ్ చేస్తారు అకౌంట్ లో? రూపాయలు అకౌంట్ లో సార్ ఫ్రీజ్ చేస్తారని చెప్పి నేను చెప్పలేదు సార్. ఇప్పుడు నీకు చెప్పలేదు సార్. సార్ ఆర్బిట్రేషన్ వేర్ సార్. ఆర్బిట్రేషన్ లో కొటక్ బ్యాంక్ లో ఇవ్వవు. ఏమైంది మరి? లీగల్ ఇష్యూ అయింది సార్, అంతే. లీగల్ ఇష్యూ ఏం లీగల్ ఇష్యూ సార్? ఇప్పుడు ఆర్బిట్రేషన్ పైన అన్నాక అడ్వకేట్, లీగల్ అడ్వకేట్, పోలీసు అందరూ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ కానీ ఫుల్ పేమెంట్ కానీ కంప్లీట్ చేసుకోమని చెప్తాను. పోలీసు కూడా వస్తాడా? అదే సార్ ఆర్బిట్రేషన్ అంటే మీకు చెప్తుంది మీకు అర్థం. మీరు ఇప్పుడు దాకా మీరు చెప్పింది ఆ సామా ఏది అకౌంట్స్ అన్ని ఫీజ్ అవడం ఆర్బిట్రేషన్ కాంటాక్ట్ లో సార్. పోలీసు వాళ్ళు వస్తారా? అంటే లీగల్ కి మీకు వెళ్ళిద్ది, అక్కడ నుంచి నోటీస్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. పోలీస్ స్టేషన్ కి ఎందుకు వస్తాం సార్? మనం ఫైల్ చేస్తాం సార్. ఇప్పుడు రైట్ ఆఫ్ వచ్చినాక ఆటోమేటిక్ గా రైట్ ఆఫ్ వచ్చినాక కస్టమర్ కాంటాక్ట్ అవ్వకపోతే కాంటాక్ట్ అవుతున్నా కదా ఆల్రెడీ అవుతున్నారు మరి, అందుకే ఇప్పుడు మనకి కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. ఆర్బిట్రేషన్ లో పోలీస్ వాళ్ళు ఎందుకు వస్తారు సార్? ఎందుకు వస్తారండి సార్, మనం కేసు అనేది ఫైల్ చేస్తున్నాం కదా. ఓకే సార్, ఆర్బిట్రేషన్ అంటే పోలీస్ వాళ్ళకి సంబంధించింది కాదు కదా అది. సార్ మీరు చెప్పండి ఆర్బిట్రేషన్ అంటే ఏంది? మీరు చెప్పండి, మీకేం తెలుసు చెప్పండి ఒకసారి. ఆర్బిట్రేషన్ తెలిసింది నేను అదే సార్ నేను చెప్తాను. ఒకసారి క్లియర్ గా చెప్పండి ఆర్బిట్రేషన్ లో ఏమైతే చెప్పండి. మీకు అసెట్స్ ఏమైనా ఉన్నా అవన్నీ మనకి తెలిసినప్పుడు పోలీసు వాళ్ళని తీసుకొని ఆ అసెట్స్ వచ్చి లాక్కోవడం సార్. పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు సార్ అంటున్నా? మళ్ళీ లీగల్ కి మనం చేస్తున్నాం కదా సార్. మళ్ళీ లీగల్ వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు సార్? మళ్ళీ అంటే సివిల్ మ్యాటర్ కదా ఇది, పైసలు మా క్రిమినల్ మ్యాటర్ కాదు కదా ఇది. క్రిమినల్ మ్యాటర్ కాదు సార్. ఇప్పుడు మీరు ఏమన్నప్పుడు అక్కడికి వచ్చి ఏమైనా చేస్తే సార్, అందుకని చెప్పండి పోలీసు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళని తీసుకొని మీ రెసిడెన్షియల్ అడ్రస్ కి వస్తారు. నేనేం చేస్తా మీకు? కొడతానా సార్? ఇప్పుడు మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు కదా సార్, వేరే వాళ్ళు. మీ దగ్గర మీరు ఒక్కళ్ళు అని చెప్పి నేను అన్నా, వేరే వాళ్ళు ఉంటారు. ఆర్బిట్రేషన్ లో పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు సార్. మీకు ఎవరు చెప్పారు సార్? మీకు కావాలంటే ఓ నోటీసు పెడతాం చూడండి. ఏం నోటీసు? నార్మల్ నోటీస్ సార్, వేరే వాళ్ళు కానీ పెట్టమంటే పెడతానండి. నోటీస్ కాదు సార్, ఆర్బిట్రేషన్ లో పోలీస్ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్తున్నా నేను. మీకు చెప్తుంది మీకు అర్థం కావట్లేదు అనుకోండి సార్. మీకు సార్ నేను ఏమంటున్నా అంటే ఆర్బిట్రేషన్ లో పోలీస్ వాళ్ళకి సంబంధం లేదు అంటే ఎన్ని రోజుల నుంచి మాకు చేస్తామంటారా? అంటే మీరు ఎక్కడ పంపించారు పోలీసు వాళ్ళని చెప్పండి ఒకసారి. ఎన్ని చోట్ల పంపించారు మీరు పోలీసు వాళ్ళని? ఎన్ని చోట్ల పంపించారు నాకు అర్థం కావట్లేదు సార్ మీరు చెప్పేది. అంటే మీరు ఎన్ని చోట్ల పంపించారు అంటే పోలీసు వాళ్ళని? ఇప్పుడు దాకా 3 దగ్గరికి పంపించాం సార్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు సార్? ఎన్ని ఇయర్స్ అంటే ఎక్స్పీరియన్స్? 2 ఇయర్స్ నాకు తెలుసు అంతే. డైలరా మీరు? డైలరా? ఏం డైలర్ సార్? మీరు డైలర్ రికవరీ ఏజెంటా? అవును సార్. అందుకే ఇట్లా మాట్లాడుతారు, సగం తెలుసుకోండి.
ఆహా, మీకు మొత్తం తెలుసుగా, మరి నువ్వు చెప్పు. మరి నువ్వు చెప్పు, నీ వెంట. సగం సగం తెలుసుకొని ఇద్దరు అవును, ముగ్గురు దగ్గర మరి నువ్వు మంచిగా చెప్పు, నీ పోలీసు వెంట వాళ్ళు కదా. భయపడదాం అనుకుంటాం ఏంది నన్ను? మరి నువ్వు భయపెడదాం అనుకుంటున్నా మరి. నేను చెప్పలేదు కదా నీ దగ్గర భూషోడు వస్తారని, నువ్వు చెప్తున్నావు కదా వస్తాడు పోలీసు అని చెప్పేసి. మరి వస్తారంటే చెప్తా నేను. ఎందుకు వస్తారు అంటున్నా కదా, నీకు ఏముంది అథారిటీ? నీకు సగం సగం నాలెడ్జ్, కస్టమర్కి ఇట్లా భయపెట్టద్దు కానీ అట్లా తెలియదు ఏదో నీకు. తెలియనప్పుడు తెలియదని చెప్పాలి, కస్టమర్ చెప్తాను నేర్చుకోవాలి మీరు, అంతేగాని మరి ఉనికిపోయినా ఇప్పుడే. చదువుకున్నది 10వ క్లాసు, చెప్పేది అన్ని పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. చక్కగా చదువుకుంటే ఇలాంటి పనికి మన పనులు చేయవు గాను. పోలీసు వాళ్ళు వస్తారంట తెలుసు. అసలు నీకు ఆర్బిట్రేషన్ అంటే తెలుసా నీకు? సరే పోయి ఆర్బిట్రేషన్ సెక్షన్ చెప్పు ఒకసారి నాకు. ఏ సెక్షన్ కింద ఆర్బిట్రేషన్? నేను ఏమంటున్నా అంటే ఆర్బిట్రేషన్ ఏ సెక్షన్ కింద ఫైల్ చేస్తావు చెప్పు. ఏ గ్రౌండ్స్ కింద నువ్వు ఫైల్ చేస్తావు ఆర్బిట్రేషన్ చెప్పు. ఆర్బిట్రేషన్ ఏ గ్రౌండ్స్ పైన ఫైల్ చేస్తావు, ఏ సెక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి? ఆర్బిట్రేషన్ అండ్ కన్సల్టేషన్ యాక్ట్ ఉంటుంది కదా, ఏ సెక్షన్ బెక్ చేసుకొని ఫైల్ చేస్తావు? తెలియదు నీకు? ఫస్ట్ చదువుకుంటూ ఆల్రెడీ పోలీసులు వస్తారని చెప్తావు అంతేనా? అచ్చా. హలో హలో సార్, చెప్పండి, వినిపిస్తుందా? వినబడుతుంది. ఎవరు మాట్లాడేది? మేనేజర్ మాట్లాడతా సార్, కోటక్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. కోటక్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ సార్? బ్రాంచ్ సోమాజిగూడ, ఫార్చునర్ బిల్డింగ్, సోమాజిగూడ. ఆర్బిట్రేషన్ లో పోలీసు వాళ్ళు వస్తారని చెప్పేసి మీ యొక్క ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తున్నారు సార్. మా పర్సన్, మా టీం మెంబర్ ఆయన, టీమ్ లీడర్ ఆయన. అవును. 2 years కే టీమ్ లీడర్ అయిపోయింది ఆయన. సార్ 2 years కే ఎక్స్పీరియన్స్ కి టీమ్ లీడర్ అయిపోయింది ఆయన. అవును సార్. మీరేం చేస్తారు సార్? నేనా? నేను చాలా చేస్తా కానీ అట్లా చాలా కాదు సార్. స్టేట్ ఫార్వర్డ్ అని సార్ క్వశ్చన్. మీరేం చేస్తారన్న? నేను చాలా చేస్తాను చెప్తున్నా కదా సార్. మా కోటక్ ఆల్రెడీ 200 days అయిపోయింది సార్. నేను బిల్ పే. నేను ఏమంటున్నా అంటే ఇందాక నా పర్సన్ అతను కమ్యూనికేషన్ చేశాడు కదా, అతను ఏజెంట్ అని చెప్తున్నారు, మీరు టీమ్ లీడ్ అని చెప్తున్నాడు. నాతోటి రాంగ్ గా కమ్యూనికేట్ చేస్తున్నాడు, మిస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. ఆర్బిట్రేషన్ లో పోలీసు వాళ్ళు వస్తారని చెప్పి చెప్తున్నాడు. అవును సార్, వస్తారు సార్. ఫైల్ అయినాయి, ఆర్బిట్రేషన్ ఫైల్ మూవ్ అయినాక దాని కింద నెక్స్ట్ లెవెల్ కింద నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చినాక నోటీస్ కొన్ని రెస్పాన్స్ కాకపోతే ఎన్బిడబ్ల్యూ కేసు ఫైల్ అవుతుంది. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసు ఫైల్ అవుతుంది. అప్పుడు పోలీసులు వస్తారు. ఇప్పుడు ఇమీడియట్ పోలీసులు రావాలి. మరి ఇమీడియట్ గా పోలీసులు వస్తారని చెప్పాడు మీ పర్సన్. ఇప్పుడు ఇది ఆర్బిట్రేషన్ కదా, ఎన్బిడబ్ల్యూ ఎట్లా వస్తుంది ఆర్బిట్రేషన్ లో? దాని తర్వాత దాని రెస్పాన్స్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ మూవ్ అవుతుంది సార్. నెక్స్ట్ లెవెల్ మూవ్ అవుతుంది అంటే ఎన్బిడబ్ల్యూ రాదు కదా ఆర్బిట్రేషన్ కి. ఏమొస్తుంది? ఆర్బిట్రేషన్ ఫైల్ మూవ్ అయినాక ఎన్బిడబ్ల్యూ కింద ఇస్తాం. లేదు, ఆర్బిట్రేషన్ మూవ్ అయినప్పుడు ఎన్బిడబ్ల్యూ రాదు కదా. ఆర్బిట్రేషన్ పేమెంట్ ఎందుకు సార్? ఎందుకు చేయట్లేదు? అన్ని ఐడియా ఉంటే పేమెంట్ గురించి చెప్పేది వినండి, కొద్దిగా ఓపిక పట్టండి. చెప్పండి. ఆర్బిట్రేషన్ లో ఎన్బిడబ్ల్యూ ఎందుకు వస్తుంది, ఎన్బిడబ్ల్యూ ఎందుకు ఇష్యూ అవుతుంది, పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు, నాకు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు. చెప్పండి, మీకున్న నాలెడ్జ్ ఏంది, మీరు రాంగ్ కస్టమర్ తోటి ఎందుకు కమ్యూనికేట్ చేస్తారు చెప్పండి. కమ్యూనికేట్ మీరు మంచిగా మాట్లాడుతారు, మీరు మంచిగా మాట్లాడితే సరిపోదు. బొట్టు పెట్టి కత్తిని పొడుస్తుంటే అది కరెక్ట్ కాదు. బొట్టు పెట్టినని చెప్పడం కాదు. నాకు మిస్ ఇన్ఫర్మేషన్, మిస్ గైడ్ ఎందుకు చేస్తారు మీరు? ఎందుకు అట్లా? మీరు మోసం చేస్తారు కదా సార్. ఏం మోసం చేసినా? బిల్ పే చేయక. బిల్ పే చేయకపోతే మోసం చేసినట్ట? మీరు మోసం చేస్తారు బ్యాంక్. బిల్లు పే చేయకపోతే డిఫాల్ట్ అయింది. డిఫాల్టర్ గా మారినది నువ్వు తర్వాత విషయం. అది తర్వాత విషయం సార్. ముందు ఫస్ట్ అదే విషయం. ఫస్ట్ అది ఎన్బిడబ్ల్యూ విషయం. ఎన్బిడబ్ల్యూ ఎందుకు వస్తుందని చెప్పిన నాకు మీ యొక్క పర్సన్. అదే బ్యాంకర్ మేము ఎందుకు కాల్ చేస్తాం, మీరు టైం టు టైం కట్టుకుంటారు. మీరు బ్యాంకర్ అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది కదా. బ్యాంకర్స్ ఏ విధంగా ఇప్పుడు ఇట్లా కమ్యూనికేట్ చేయరు వాళ్ళు. మీరు థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్. మీరు బ్యాచ్లు కూర్చొని ఒక్కరికోళ్ళు ఫోన్ ఇచ్చుకొని కస్టమర్ ఏ విధంగా భయపెడదామని చూస్తారు అంతే. ఆర్బిట్రేషన్ లో ఎన్బిడబ్ల్యూ ఎందుకు వస్తుందో చెప్పండి. మీరు బ్యాంకర్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు? నేను ఏమంటున్నా, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 14 సంవత్సరాలు. డ్యూ ప్రాసెస్ చెప్పండి ఒకసారి. ఐఎమ్ 20 years ఇండస్ట్రీ కస్టమర్ అని చెప్పండి. ఏం చేయాలి సార్? 20 years అయితే డిఫాల్ట్ అయినా సార్. ఎందుకు సార్? ఎందుకు ఇవన్నీ? నేను ఏమంటున్నా, డిఫాల్ట్ అయితే ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ చెప్పండి. మీరు 14 years ఎక్స్పీరియన్స్. సెటిల్మెంట్ లీగల్ ఈ రెండే ప్రాసెస్ ఉన్నాయి. డ్యూ ప్రాసెస్ రెండు ఓకే. ఆర్బిట్రేషన్ లో ఎన్బిడబ్ల్యూ ఎందుకు వస్తుంది? అన్ని వస్తాయి. చేసి మూవ్మెంట్ చేస్తాం కాబట్టి వస్తాయి. ఓకేనా? అడ్రస్ ఏముంది తీసేయాలి. అడ్రస్ ఏముంది? అడ్రస్ చూడండి సార్. ప్లాట్ నెంబర్ ఓకే. అడ్రస్ పంపిస్తా. లెటర్ పంపిస్తా. మా పర్సన్ పంపిస్తా. ఓకేనా? నాకు ఆర్బిట్రేషన్ లో ఎన్బిడబ్ల్యూ ఎందుకు వస్తుంది చెప్పాలి. ఇప్పుడు చెప్పి కట్ చేయాలి మీరు. కాదు పేమెంట్ కట్టిన చేత కాబట్టి ఇవన్నీ నీకు నాలెడ్జ్ లేకపోతే తెచ్చుకో, బుక్లు చదువుకో. అర్థమైందా? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లా చేతగాని మాటలు, తెలియని మాటలు కస్టమర్ కమ్యూనికేట్ చేద్దుగా నీకు.
తెలియదా నీకు అట్లా డిలే అంటే నాకు మల్టిపుల్ డిఫాల్ట్ ఉన్నాయి. పక్కన డిలే పక్కన పెట్టా, నేను రాంగ్ కమ్యూనికేషన్ కస్టమర్ తో ఎట్లా చేస్తాను? ఆర్బిట్రేషన్ లో ఎన్బిడబ్ల్యూ ఎందుకు గుసాయిస్తాను? అట్లా కస్టమర్ భయపెడదామనే నీ ఇష్టమా, లేకపోతే కోర్టు బ్యాంకు నీకు నచ్చినట్టు నడుస్తుంది అనుకుంటున్నావా? తెలివి ఒక్కడు కదా, నీకు ఒక్కని తెలివి ఉంది అనుకుంటున్నావు అట్లా. నువ్వు సైంటిస్ట్ అనుకుంటున్నావు కానీ నువ్వు మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు. బ్యాంకు ఎవరు డిఫాల్ట్ చేయదు, నా అకౌంట్ డిఫాల్ట్ అయింది. బ్యాంకును మోసం చేసిన నీకు చెప్పినా, బాండ్ పేపర్ రాసిచ్చిన. డిఫాల్టర్ అయితే డిఫాల్ట్ అయింది. నువ్వు డిఫాల్టర్ నువ్వు కస్టమర్ కి డిఫాల్టర్ కి అనద్దు, నువ్వు తెలుసా నీకు అది? రికవరీకి వచ్చింది కాబట్టి ఇలాంటి అడ్డగోలు మాటలు చెప్పి భయపెడదామని చూస్తున్నావు అంతేనా? ఏజెన్సీకి వచ్చింది కేసు, ఏజెన్సీ అని చెప్పు. నువ్వు ఏదో బ్యాంక్ మాట్లాడుతున్నావు. అదే అంట కదా, ఏజెన్సీ అయితే ఏజెన్సీ అని మొహం మీద చెప్పాలి, అంతేగాని ఏదో దొంగలాగా బ్యాంకర్ అని చెప్తావు. మళ్ళా మంగళ సేవ ఒకసారి నా ఎంప్లాయ్ ఐడి చెప్పు ఒకసారి. నువ్వు చెప్తా నీ ఎంప్లాయ్ ఐడి, నీ మెయిల్ ఐడి చెప్పు ఒకసారి. రాసుకున్నావు కదా, నీ మెయిల్ ఐడి చెప్పు. మరి నేను చెక్ చేస్తా ఒకసారి, వెరిఫై చేసుకోనా? ఉన్నది ఆర్బిట్రేషన్ లో ఎన్బిడబ్ల్యూ ఎందుకు వస్తుంది సార్? ఉన్నది అది ఆర్బిట్రేషన్ లో ఎన్బిడబ్ల్యూ ఎట్లా వస్తుంది చెప్పండి? ఆర్బిట్రేషన్ ఫైల్ మూవ్ అయినాక రెస్పాన్స్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ కింద మూవ్ చేస్తాం ఫైల్ ని. ఆర్బిట్రేషన్ అన్నావు కదా, ఆర్బిట్రేషన్ వస్తుంటే పోలీసులు వస్తుందని చెప్పేసి వస్తామా? మీరు ఏ అడ్రస్ ఉన్నారు? నేను బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరులో. మా అడ్రస్ చేంజ్ చేసారా? బ్యాంక్ లో చేంజ్ చేసిన. ఎప్పుడు చేసేస్తా? 2-3 months 2-3 months అవుతుంది. బ్యాంక్ అకౌంట్ వాడుతారా మీరు? వాడట్లేదు. వాడకపోతే ఎట్లా చేంజ్ చేస్తా సార్? అడ్రస్ చేంజ్ చేసిన అంటే అడ్రస్ దేంట్లో చేంజ్ చేస్తా సార్? అడ్రస్ నేను చేంజ్ అయినా, దేంట్లో చేంజ్ చేయలే. చేంజ్ కావచ్చు, చేయాలి కదా సార్, బ్యాంక్ లో అప్డేట్ చేయాలి. చేసుకుంటా, కేవైసీ అప్డేట్ చేసుకుంటా కదా సార్. కేవైసీ అప్డేట్ చేసుకుంటా. కేవైసీ ఎట్లా చేసుకుంటారు? కేవైసీ అదే రీకేవైసీ చేస్తా అంటున్నా కదా, కొత్త అడ్రస్ ది. ఇప్పుడు పేమెంట్ ఏమైంది సార్? పేమెంట్ నాకు ఇందాక పర్సన్ అవైలబుల్ వ్యారెంట్ వస్తుంది చెప్పి పర్సన్ ఒక మాట చెప్పండి. టైం పడుతుంది నాకు. ఎన్ని రోజులు సార్? 2 months పడుతుంది బిల్కుల్. ఎందుకు సార్? ఫండిషన్ మల్టిపుల్ డిఫాల్ట్ అని నేను మీ మేనేజర్ మెయిల్ ఐడి చెప్పిన చెప్పు నాకు. నువ్వు కాదు అది. అట్లా మస్తు చేసిన. ఇప్పుడు నువ్వే అని చెప్పేసి నేను అట్లా ఒక పని చేయండి, ఒక వాట్సాప్ లో ఇప్పుడు నేను మెయిల్ వేస్తా, స్పాట్ లో వేస్తా. మీరు ఒక పని చేయండి, నాకు వాట్సాప్ లో మీ ఐడి పంపండి ఒకసారి. దొంగలాగా మాట్లాడుతారు కదా, మరి దొంగ మాటలు చెప్పినప్పుడు దొంగ అనుకుంటారు కదా. లైవ్ లో అసలు లేదు. నువ్వు మెయిల్ ఐడి చెప్పినా ఓకే కదా, మెయిల్ ఐడి నీది కదా, అది మీ మేనేజర్ చెప్పినావు. లైన్ లో ఉంటే నువ్వు నీ దగ్గర ఎంప్లాయ్ ఐడి నీకు నడుముకే ఉంటది కదా, ఎంప్లాయ్ ఐడి కార్డు, అది ఒకసారి ఫోటో తీసి పంపు ఒకసారి నాకు. చేతగాని మాట్లాడడం తెలుసు, నువ్వు రికవరీ కలెక్షన్ ఏజెంట్ కానీ కలెక్షన్ అర్థమైంది కదా. మరి అర్థమైంది. అనవసరంగా ఎందుకు ఇవాడు 20 ఇండస్ట్రీ 30 ఇండస్ట్రీ అని మాట్లాడతారు. 30,000 ఇస్తాం సెటిల్మెంట్, 40,000 ఇస్తాం అంటే చేసుకోవట్లేదు. వేరే మాకు ఆర్బిట్రేషన్ అట్లా మనం తప్పు చెప్పదు. అట్లా కస్టమర్ కి నువ్వు మిస్ గైడ్ చేయదు. అట్లా ఏడ మిస్ గైడ్ చేసినా నువ్వు ఆర్బిట్రేషన్ పోలీసులు వస్తారని చెప్పి నువ్వు అట్లా అప్పుడు ఎట్లా భయపెడుతున్నావు? ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఫర్దర్ గా ఉంటుంది. సరే నువ్వు ఒక పని చేయి, చిన్న డౌట్. నువ్వు మేనేజర్ అంటున్నావు కదా, ఆర్బిట్రేషన్ ఏ సెక్షన్ ఉంటాయి చెప్పు ఒకసారి. ఇన్ని నోటీసులు నువ్వు 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే ఎన్నో నోటీసులు పంపించినావు. నువ్వు 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటున్నావు, ఆర్బిట్రేషన్ సెక్షన్ తెలివే నీకు. ఆర్బిట్రేషన్ సెక్షన్ తెలివైనప్పుడు నువ్వు మేనేజరే కాదు. సింపుల్ లాజిక్ ఇక్కడ దొరికిపోయినావు. ఒక్కనే దొరికిపోయినావు. బిగినర్ మిస్టేక్ అని నేర్చుకోవాలి, సెక్షన్ గుర్తుంచుకో. అప్పుడప్పుడు నాలాంటి అడుగుతాడు, అర్థమైందా? నాలాంటి వాడు అడుగుతాడు అప్పుడప్పుడు. దొరకకుండా బిహేవ్ చేయాలంటే సెక్షన్ లో అట్లీస్ట్ ఆర్బిట్రేషన్. సరే సరే సరే, చెక్ బౌన్స్ సెక్షన్ ఏ చెప్పు. చెక్ బౌన్స్ సెక్షన్ కి తెలియని నేను పక్కా రికవరీ అయ్యాను, పక్కా బాండ్ పేపర్ మీద రాసిస్తా. అర్థమైందా? ఈసీఎస్ బౌన్స్ సెక్షన్ చెప్పాలి సార్. చెప్పండి సార్. హలో హలో సార్ చెప్పండి. ఏం చెప్పాలి సార్? మీరు చెప్పాలి, నేను వింటా. ఏం చెప్పాలి, ఏం వింటారు? మీరు ఏదో సెక్షన్ చెప్తారంట. ఏమో మీ సార్ ఏదో ఎంప్లాయిడ్ అన్ని మెయిల్ ఐడి అన్ని చెప్తుండే కానీ సెక్షన్ చెప్పట్లేదు. బెయిల్ వస్తుందా, బెయిలబుల్ వ్యారెంట్, ఎన్బిడబ్ల్యూ అవి అంటున్నాడు. తెలుగులో చెప్తున్నాను, మరాఠీలో అయితే నేనేం చెప్పట్లా. మరాఠీ ఏం అవసరం లేదు. ఇప్పుడు 14 years ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు అట్లీస్ట్ మినిమం సెక్షన్ తెలిసి ఉంటాయి. తెలియలేదంటే దాని మీనింగ్ ఏది? బిల్కుల్ ఏజెంట్ అని అక్కడ పక్కా ఇట్లా నుదుటిపైన వేస్తే స్టాంపు. వాళ్ళు కాదు, నిన్న వచ్చా కాబట్టి
మీరు చెప్తే 20,000 ఎక్స్పీరియన్స్ మీరు అడిగి చేస్తారు. నేను అదే అంటే 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మినిమం ఒక సెక్షన్ ఐడియా ఉంటుంది. నేను అడ్వకేట్ అంటాను, అడ్వకేట్ కావాల్సిన అవసరం లేదు కదా బేసిక్ సెక్షన్ తెలియనికి. అదే సార్ ఇప్పుడు మనకి సో మరి బేసిక్ సెక్షన్ తెలియని ఎన్బిడబ్ల్యూ వస్తాయని చెప్పేసి ఎట్లా చెప్తాడు? బేసిక్ ఐడియా లేదు సెక్షన్ల గురించి. సో సెక్షన్ల గురించి ఐడియా లేనప్పుడు చెప్పదు. పేమెంట్ గురించి అడగాలి, ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ జరుగుతుందని చెప్పాలి, అంతేగాని కస్టమర్ మీరు భయపెట్టద్దు. మీరు చెప్పండి, నేను నేర్చుకుంటా కదా, మా సారు నేర్చుకుంటాడు, నేను నేర్చుకుంటా. ఇద్దరికి చెప్తున్నా, మీరు కస్టమర్ కి ఫర్దర్ గా పేమెంట్ రిగార్డింగ్ అడగండి, కస్టమర్ అప్డేట్ ఏమి ఇస్తుంది తీసుకున్నాక రాసుకోండి. అంతేగాని మీకు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ కస్టమర్ పాస్ చేస్తే కొంతమంది భయపడి ఏదో చేసుకుంటారు, దానికి రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు. ఇప్పుడు మీరు మీకు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ మీరు కస్టమర్ పాస్ చేస్తే కొంతమంది భయపడతారు. 20,000 ఎక్స్పీరియన్స్. చెప్పండి చెప్పండి. అందరు ఎక్స్పర్ట్స్ ఆనే కూర్చున్నట్టుగా మొత్తం రౌండ్ టేబుల్ పైన. మళ్ళీ ఫస్ట్ గా నేను చెప్పాలి, మర్చిపోయా. ఎంతమంది ఎక్స్పర్ట్లు మీరు అక్కడ? ఎంతమంది ఎక్స్పర్ట్లు అక్కడ? 10 మంది ఉంటాం. 10 మంది అందరు డైలర్సా? 20,000 ఎక్స్పీరియన్స్. అందరు డైలర్స్ ఉంటారా? మోటివేషన్ తీసుకుంటాం. మోటివేషన్ ఏం తీసుకుంటారు? మోటివేషన్ మీ మేనేజర్ ఇస్తారు మీకు, టీఎల్ ఇస్తారు మీకు డైలీ. అక్కడ ఉన్నాడుగా 2 ఏళ్ళ టీఎల్, 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ టీఎల్ ఉన్నాడు కదా పక్కన. ఎవరు? ఇందాక స్టార్టింగ్ లో ఎన్బిడబ్ల్యూ ఉన్నాడు కదా. సార్ కంటే పెద్దది కదా 20,000 ఎక్స్పీరియన్స్ అంటే. పెద్దనే కదా మరి సార్ కంటే. అందుకని చెప్పండి, మీరు ఏమన్నా చెప్తే నేను నేర్చుకొని ఇలా కస్టమర్ ఫీజు కట్టండి, ఒక 5,000 ఫీజు కట్టండి, అన్నీ చెప్తా కదా. 5,000 ఫీజు కావద్దు కానీ సెటిల్మెంట్ లో ఆఫర్ వస్తలేదు చూడండి. ఇప్పుడు సెటిల్మెంట్ టైం పడుతుంది, బిల్కుల్ పైసలు లేవు నా దగ్గర. పైసలు లేనప్పుడు లేవని చెప్పని మొదలే చెప్పుకొని మాట్లాడుకొని అన్ని నువ్వు తెలియనప్పుడు సైలెంట్ గా నీకు తెలియనప్పుడు నువ్వు చెప్పొద్దు కదా. నీకు సెక్షన్ తెలివే నువ్వు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతా అని చెప్తున్నావు కదా. అతికి పోకూడదు, మరి అతికి పోవాలి కదా, మరి తెలుసుకోవాలి కదా. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.